చిటికలో వచ్చేసాం. ఈ సెషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మ్యాథమెటిక్స్ చరిత్రలోనే ఇది లేనిదే, ఈ సెషన్ గురించి తెలుసుకోలేనిదే మీరు ఏమీ చేయలేరు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్లస్‌ని అటు తీసుకెళ్ళడం, మైనస్‌ని ఇటు తీసుకొని రావడం, పైనున్నదాన్ని కిందకి తీసుకొని రావడం, కిందనున్నదాన్ని మీదకి తీసుకొని రావడం, అస్సలు క్లమ్జీ. స్క్వేర్‌ని అటు తీసుకొని రావడం, క్యూబ్‌ని ఇటు తీసుకొని రావడం, గాబరాగా ఉంటది. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను వినండి. ఇగోండి. ఈజ్ ఈక్వల్ టు ఇటుపక్క ఉంటే అంటే నీ లెఫ్ట్ సైడ్ వైపు ఉంటే దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్‌హెచ్‌ఎస్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ వైపు ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆర్‌హెచ్‌ఎస్. ఇప్పుడు ఇవన్నీ ఎల్‌హెచ్‌ఎస్‌లు, ఇవన్నీ ఆర్‌హెచ్‌ఎస్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. చూడండి. మీకు 10th క్లాస్ మ్యాథ్స్ రావాలంటే చూడండి, ప్రతి టాపిక్ నుంచి ఈ ప్లస్‌ని అటు తీసుకెళ్ళడం, మైనస్‌ని ఇటు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అది ఎలా మార్పులు చెందుతాయి? ఈ విధంగా ఇది ప్లస్ బిని ఇప్పుడు నేను మార్పు చెందిస్తాను. ఈ ప్లస్ బిని ఈజ్ ఈక్వల్ టు అటు పంపిస్తే ప్లస్ కాస్త మైనస్‌గా మారుతుంది. ఇప్పుడు దీన్ని మాత్రమే మార్పు చెందిస్తున్నాను. ప్లస్ బిని మాత్రమే మార్పు చెందిస్తున్నాను. చేంజ్ చేస్తున్నాను. ఏని నేను టచ్ చేయలేదు. కాబట్టి నేనేటి చెప్పాను, టచ్ చేయనిది ప్రతి నంబరు కూడా నెక్స్ట్ స్టెప్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఏ అనేది పాపం ఇప్పటి వరకు కలిసుంది. ఇప్పుడు బి ఏమో అటుపక్క వెళ్ళిపోతుంది విడిచిపెట్టి. ఇది ఒంటరైపోతుంది కదా! కాబట్టి ఈ ఎల్‌హెచ్ వైపు, ఎస్ వైపు ఏ మిగిలిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ సి ప్లస్ డీని కూడా నేను టచ్ చేయలేదు. కాబట్టి సి ప్లస్ డీని రాసుకోవాలి. ఈ ప్లస్ బి అటెళ్తే మైనస్ బి అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మైనస్ బిని ఈజ్ ఈక్వల్ టు అటు పంపిస్తే ఈ ఏ అనేది ఇటువైపు మిగిలిపోతుంది. దీన్ని పంపిస్తున్నాం మైనస్ బి. ఏ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని నువ్వు టచ్ చేయలేదు. సి ప్లస్ డి పక్కకి వచ్చి చేరుతుంది. సి ప్లస్ డి పక్కొచ్చి చేరుతుంది. మైనస్ అని పంపించా కాబట్టి ప్లస్ అవుతుంది. బికే బి. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇది మైనస్ అటు పంపించాం ప్లస్, ఇది ప్లస్ అటు పంపించాం మైనస్. ఈ రెండిట్ల మధ్య సంబంధం ఏంటి? ఈ 2 మల్టిప్లై చేసుకుంటున్నాయి. ఈ 2 మల్టిప్లై చేసుకున్నాయి. అందులో నీకు నచ్చింది తీసుకో. ఏనా? బీనా? నేను బి తీసుకుంటున్నాను. మల్టిప్లై చేసుకున్న బిని ఈజ్ ఈక్వల్ టు అటు పంపిస్తే డివిజన్ చేస్తుంది. దేన్ని డివిజన్ చేస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్, చాలా బాగా అర్థం చేసుకోండి. ఈ మల్టిప్లై చేస్తుంది ఇటు పంపిస్తే డివిజన్ చేస్తుంది కదా! దేన్ని చేస్తుంది? దీన్ని చేస్తుందా? దీన్ని చేస్తుందా? రెండిటిని చేస్తుంది. ఒకవేళ 3 ఉంటే మూడిటిని చేస్తుంది. 4 ఉంటే నాలుగిటిని డివిజన్ చేస్తుంది. ఈ ఏని ఇటు పక్క విడిచిపెట్టి నేను బిని అటు తీసుకెళ్ళిపోతున్నాను. సిని ప్లస్ డిని నేను టచ్ చేయలేదు కాబట్టి ఆ విధంగా క్యారీ ఫార్వర్డ్ అయిపోతే ఇది బిని ఇటు తీసుకొచ్చాం కాబట్టి డివిజన్ చేస్తుంది. డివిజన్ అంటే డినోమినేటర్‌లో ఉంటుంది. డినోమినేటర్ అనేది ఈక్వల్ టు సి ప్లస్ డి బై బి అవుతుంది. ఈ 2 గుణించుకుంటున్నాయి. ఏ ఇంటూ బి. అందులో ఏని గాని, బిని గాని ఆర్‌హెచ్‌ఎస్ వైపు పంపిస్తే ఆర్‌హెచ్‌ఎస్ మొత్తాన్ని భాగిస్తుంది. ఇప్పుడు ఏ బై బి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఏ బై బి అంటే ఏ ఇంటూ 1/బి. ఏని 1/బి గుణిస్తుంది. ఏ 1/బి గుణించుకుంటున్నాయి. బి ఏని భాగిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఏ అనేది 1/బిని గుణిస్తుంది. బి అనేది ఏని భాగిస్తుంది. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది తప్పులు చేస్తారు. ఇప్పుడు నీకేం ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి. నీకేం కావాలి? భాగించింది పంపించాలా? గుణించింది పంపించాలా? బి అనేది భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే గుణిస్తుంది. దేన్ని గుణిస్తుంది? సి ప్లస్ డిని గుణిస్తుంది. దీని పక్కన
ఈ ఉంటే ఈతో పాటు గుణిస్తుంది. సో ఈ బిని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే ఏ మిగిలిపోతుంది. ఒకటి వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. సో కాబట్టి ఏ ఇంటూ ఒకటి అంటే ఏ వన్ సార్ ఏ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి ఇంటూ బి అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే భాగిస్తున్న బిని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే సి ప్లస్ డిని రెండింటిని గుణిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇది ఎక్స్, దీన్ని బేస్ అంటాం, దీన్ని పవర్ అంటాం, స్క్వేర్ని ఏమంటాం, పవర్ అంటాం. ఈ పవర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే స్క్వేర్ అయితే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ ఎక్స్ అనేది మిగిలిపోయి ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఈ స్క్వేర్ని ఇటువైపు ఉంచి బేస్ని పంపించావు అనుకో, స్క్వేర్ని ఇటువైపు ఉంచి కింద ఉన్న బేస్ ఏంటి, ఎక్స్, బేస్ని పంపిస్తే బేస్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే లాగ్ అవుతుంది. లాగ్ అయ్యి బేస్లో ఎక్స్ ఉంటుంది. 25కే 25. ఈ రెండు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. పవర్లో ఉన్న స్క్వేర్ని పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, లేదా ఎలా అవుతుంది, ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే ఈ 2 ఎక్కడ ఉంది, ఎక్స్ పవర్లో ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించాం అనుకోండి ఈ 25 పవర్ మీదకి వెళ్తుంది. ఎలాగా, 2 కాస్త రివర్స్ అయ్యి 1/2 అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇగో స్క్వేర్ రూట్ అన్నా 1/2 అన్నా ఒకటే, స్క్వేర్ రూట్ని 1/2తో మెజర్ చేస్తారు. ఈ విధంగా పవర్లో ఉన్న ఏ నెంబర్నైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ 2/3 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 14 ఉంది. ఈ పవర్లో ఉండే నెంబర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే అది కూడా పవర్లోనే ఉంటుంది. 2/3 కాస్త 3/2 అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ని పంపించావు అనుకోండి ఈ 2/3 ఇటువైపు ఉండిపోతుంది, లాగ్ అవుతుంది. లాగ్ ఎక్స్ బేస్ లాగ్ బేస్ ఎక్స్ 14 అవుతుంది. ఈ విధంగా చేర్పులు మార్పులు అనేవి జరుగుతాయి. ఇంకా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇది చూడండి, x/2/3 అనేది ఈజ్ ఈక్వల్ టు 14 అనే ఈ RHS వైపు 14 అనే నెంబర్ ఉంటే నువ్వు పవర్లో ఉండే నెంబర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించాలంటే ఎక్స్ మిగిలిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడు. ఈ పవర్లో ఉండే నెంబరు ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే అది కూడా పవర్లోనే ఉంటుంది. దేనికి పవర్లో ఉంటుంది, 14కి పవర్లో ఉంటుంది. కాకపోతే 2/3 కాస్త 3/2 అవుతుంది. ఇది ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ అంటే 1/3, దీన్ని క్యూబ్ రూట్ అంటాము. క్యూబ్ రూట్ అంటే 1/3, దీన్ని ఫోర్త్ రూట్ అంటాము. అంటే 1/4 అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ 6th ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఎక్స్ నువ్వేం పంపించాలి, స్క్వేర్ రూట్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించాలి. స్క్వేర్ రూట్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే స్క్వేర్ అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ముందు స్క్వేర్ వేద్దాం, 36 స్క్వేర్, లేదా ఈ ఎక్స్ స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్ అంటే వాల్యూ ఎంత, 1/2 కదా, 1/2 ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఇంప్లైజ్ నువ్వు పవర్లో ఉండే నెంబర్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే ఏమవుద్దన్నాను, పవర్లోనే ఉంటుంది అది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36, ఈ 1/2 కాస్త ఎలా మారుతుంది, 2/1గా మారుతుంది. 2/1 అంటే నథింగ్ బట్ 2.
36 స్క్వేర్. ఈ ఆన్సర్ ఒకేలాగా ఉందో లేదో చూడండి ఒకసారి. ఒకేలాగా ఉంటుంది. ఈ విధంగా చేంజెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ అంటే ఏంటి? 3 స్క్వేర్ అంటే 3 + 3యా, 3 - 3యా, 3 × 3యా, 3/3యా? ఏంటి ఇందులో? 3 స్క్వేర్ అంటే ఇస్ నథింగ్ బట్ 3 × 3. 3 × 3. 3 స్క్వేర్ అంటే 3 × 3 = 9. 3 × 2 = 6 గడ కాదురా నాయన. 3 స్క్వేర్ అంటే 3 × 3. 4 స్క్వేర్ అంటే 4 × 4 16. 5 స్క్వేర్ అంటే 5 × 5 25. ఎక్స్ స్క్వేర్ అంటే x + x, x - x, x × x, x/x అంటే x × x. ఎక్స్ క్యూబ్ అంటే x × x. ఈ విధంగా స్క్వేర్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. తర్వాత క్యూబ్ ఎక్స్ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 5 × 5 × 5. 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 3s are 15 కాదు. 3 × 3 25. 25 × 5 × 5 25. 25 × 5 125. ఈ విధంగా మనం ఆన్సర్స్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది a⁴x = ఇది a⁴y. ఇది ఇరువైపులా ఉండి బేసులు సమానమైతే, కి ఇరువైపులా ఉండి బేసులు సమానమైతే, ఇది ఏ అయితే ఇది ఏ అవ్వాలి, ఇది బి అయితే ఇది బి అవ్వాలి. కి ఇరువైపులా ఉండి బేసులు సమానమైతే పవర్లు కూడా సమానం అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. x = y అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? 4/9 = 4/x అయితే మనం x వాల్యూని ఎలా కనుక్కోవచ్చు? కి ఇరువైపులా బేసులు సమానంగా ఉంటే పవర్లు కూడా సమానం అవుతాయి. 9 x అని జడ్జిఫై చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. at the same time b⁴x b⁴y అయితే నేను ఏం చెప్పాను? x y అవుతుందని చెప్పాను. కి బోత్ సైడ్ బేసులు ఈక్వల్గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైము దానికి ఉల్టా కూడా అవుతుంది. అంటే ఎట్లాగా? ఫర్ సపోజ్ a = x, b = x, పవర్స్ ఈక్వల్ అయ్యాయి. బోత్ సైడ్స్ ఉన్న పవర్స్ ఈక్వల్ అయితే బేసులు కూడా ఈక్వల్స్ అవుతాయి. a = b అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఫర్ సపోజ్ 15/7 x పవర్ 15 కాదు, ఫర్ 15 పవర్ బై కాదండి, 15 పవర్ 7 x⁴7. 15⁴7 x⁴7 కి బోత్ సైడ్స్ ఉన్న పవర్స్ ఈక్వల్ అయ్యాయి. కి బోత్ సైడ్స్ ఉన్న పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ కూడా ఈక్వల్ అవుతాయి. 15 x అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కి బోత్ సైడ్స్ ఉన్న బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కి బోత్ సైడ్స్ ఉన్న పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, ఇది a⁴m, దీన్ని హోల్ పవర్ n అని చదువుతాం. a⁴m హోల్ పవర్ n అని చదువుతాం.
దీని వాల్యూ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ఇంటూ ఎన్. దీనికి వాల్యూ ఏ పవర్ m ఇంటూ ఎన్. ఫర్ సపోజ్ 7 పవర్ 2 హోల్ పవర్ 3, 7 స్క్వేర్ అనొచ్చు, 7 పవర్ 2 అనొచ్చు. 7 పవర్ 2 హోల్ పవర్ 3 అయితే 7 పవర్ 2 ఇంటూ 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 7 పవర్ 6 అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m మైనస్ n. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే 3 పవర్ 6 బై 3 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమని చేయొచ్చు అంటే 3 పవర్ 6 మైనస్ 2. ఇది ఏ ఇక్కడ 3 అయితే ఇక్కడ కూడా 3 అని ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అంటే 3 పవర్ 4. నెక్స్ట్ ఏ పవర్ 0. ఏ పవర్ 0 ఈజ్ 1. ఏ నెంబర్ పైన పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1. 3 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 1000 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. నీ తల మీద 0 ఉంటే నీ వాల్యూ ఒకటే. అది గుర్తుపెట్టుకోండి. ఏ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ అని డిఫైన్ చేయొచ్చు. పవర్లో మైనస్ ఉందంటే దానికి వాల్యూ ఏ అనేది డినోమినేటర్కి వచ్చి చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. 5 పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 స్క్వేర్. ఈ మైనస్ పోయే 5 స్క్వేర్ అనేది డినోమినేటర్కి వస్తుంది. ఏ పవర్ మైనస్ 7 పవర్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ తీస్తే అది డినోమినేటర్కి చేరుతుంది 7 క్యూబ్. ఈ విధంగా మనం బేసిక్స్ అనేది నేర్చుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ 3 సెషన్స్ అనేవి మీకు అప్కమింగ్ ఏవైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తానో అందులో తప్పనిసరిగా వచ్చే కాన్సెప్ట్స్ ఇవే. అందరూ ఒక పెన్ను పేపర్ తీసుకొని 1 గంట ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. కన్ఫామ్గా ఈ బేసిక్స్ నేర్చుకుంటే డెఫినెట్లీగా 8 మార్క్స్ క్వశ్చన్స్ 5కి 5 అటెంప్ట్ చేస్తారు. ఇవి రాకపోతే మీరు కంఠస్థం పెట్టాల్సి వస్తుంది. బేసిక్ రాకపోతే మీరు ఏం చేయాలి? కంఠస్థే పెట్టాలి. ఒక లెక్క అయితే కంఠస్థం పెడతావు, 5 లెక్కలు కంఠస్థం పెట్టలేం కదా. ఒక లెక్క మాదిరిగా ఒక 5 లెక్కలు ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ ఒక లెక్క వేరుగా ఉంటుంది, ఇంకొక లెక్క క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది. నువ్వు ఇవి నేర్చుకోకపోతే కంఠస్థం పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి మ్యాథ్స్ ఎప్పుడు కంఠస్థం పెట్టకూడదు. బేసిక్స్ నేర్చుకుంటే మ్యాథ్స్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇవి నేర్చుకుంటారని మీ ఫ్రెండ్స్కి, మీలాగే ఎవరికైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఎవరికైతే పూర్ మ్యాథ్స్లో అసలు నాకు రావు అనుకున్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, 2026లో మీకు మ్యాథ్స్ 60 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఈ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు వస్తాయి. నాకు మ్యాథ్స్ అంటే భయం అనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు. ఇప్పుడు ఈ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.